హాయ్ అందరికీ. ఆ చల్లని సాయంత్రం వేళ ఆఫీస్ నుంచి వచ్చి హ్యాండ్ బ్యాగ్ను విసిరేసి చిరాకుగా సోఫాలో కూర్చున్న సుప్రియను చూసి అక్కడే ఉన్న పద్మ, ఏమైందమ్మా అంత చిరాకుగా ఉన్నావు అంది. చిరాకు కాదమ్మా, కోపం. మా ఆఫీస్లో నాతో పాటు వర్క్ చేసే నా కోలీగ్ శశి లేదు? ఉంది. అయితే తను చనిపోయిందమ్మా. చనిపోయిందా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? అమ్మా, శశికి 20 లక్షల కట్నం, 50 తులాల బంగారం పెట్టి పెళ్లి చేసి ఇంకా 8 నెలలు కూడా కాలేదు. వాళ్ళ అత్తగారు ఆడపడుచు ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే మాటలతోనే హింసిస్తూ ఉంటారని పెళ్ళైన దగ్గర నుంచి తను చెప్తూనే ఉండేది. ఈ మధ్య ఓ వారం రోజుల నుంచి మరో 5 లక్షలు పుట్టింటి నుంచి పట్టుకురమ్మంటున్నారని చెప్పింది. అయినా నెల నెల దాని శాలరీ కూడా వాళ్ళే తీసేసుకుంటారమ్మా. ఇంకా ఏంటో మరి ఈ డబ్బు పిచ్చి. నిన్న వాళ్ళ ఆయన క్యాంపుకి వెళ్ళాడు. ఈరోజు ఉదయం వాళ్ళు ఏం చేశారో ఏమో గాని శశి శవమయ్యిందమ్మా అంటూ ఏడుస్తూ చెప్పింది సుప్రియ. చేసిందంతా చేసి పైగా గ్యాస్ లీక్ అయి చనిపోయిందని దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు తల్లి కూతుళ్ళు ఇద్దరు. పాపం శశి వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడిని చూస్తే మనసు తరుక్కుపోయిందమ్మా. ఏకధాటిగా ఏడుస్తూనే ఉన్నారు. దాన్ని ఇలా అప్పచెప్పడానికేనా అమ్మా అన్ని సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకుని లక్షల లక్షల కట్నం వాళ్ళ చేతిలో పెట్టింది? పొద్దున్న వాళ్ళు ఆడిన నాటకాలు చూస్తే వాళ్ళని కూడా మంటల్లో పడేసి తగలబెట్టేయాలన్నంత ఒళ్ళు మండిపోయింది నాకు. ఊరుకో సుప్రియ, పాపం. ఇప్పుడు ఆ శశి అమ్మా నాన్నల పరిస్థితి తలుచుకుంటేనే బాధగా ఉంది. బాధపడ్డం తప్ప అంతకన్నా మనమేం చేయగలం? నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, కాస్త మనసు తేలికపడుతుంది. ఆ తర్వాతి రోజు ఉదయం పద్మ సుప్రియకు టిఫిన్ పెడుతూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. తలుపు తెరిచి చూసిన పద్మ మొహం వెలిగిపోయింది. అన్నయ్య, వదినా, రండి. ఫోన్ అయినా చేయకుండా వచ్చేసారే, రండి రండి. అది ఇంత ఉదయాన్నే. అందరూ బాగున్నారా? బాగున్నామమ్మా. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని ఫోన్ కూడా చేయకుండా వచ్చేసాం అన్నాడు పద్మ అన్నయ్య గంగాధర్. మా కోడలి పిల్ల ఎక్కడమ్మా అంది గౌరీ. నేను ఇక్కడే ఉన్నాను అత్తయ్య, వస్తున్నాను అంటూ నవ్వుతూ వాళ్ళను పలకరించింది సుప్రియ. బావగారు లేరా అమ్మా? ఆయన ఏదో పనుండి ఉదయాన్నే బయటకు వెళ్ళారన్నయ్య. చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకమ్మా? మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నదేగా మా రాఘవకి మీ సుప్రియకి పెళ్లి జరిపించాలని. ఆ విషయం మాట్లాడదామని వచ్చాం. మంచి ముహూర్తాలు ఉన్నాయట. వారం రోజుల్లో నిశ్చితార్థం చేసేసి నెల రోజుల్లో పెళ్లి జరిపించేద్దామని అన్నాడు గంగాధర్. మావయ్య, మీరు తప్పుగా అనుకోవద్దు. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అంది సుప్రియ. ఆ మాట వినగానే ఆనందంగా వచ్చిన వారి మొహాలు వాడిపోయాయి. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అక్కడున్నది మావయ్య. చిన్న పెద్ద తేడా లేకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేయనువేనా? అమ్మా, ఈ రోజుల్లో కూడా ఇంకా మేనరికాలు చేసుకోవడం ఏంటమ్మా? అలా మేనరికం పెళ్ళిళ్ళు చేసుకున్న వారికి పుట్టే పిల్లలు అవకరంగా పుడతారమ్మా. అందుకే నేను ఈ పెళ్లి చేసుకోను అంటున్నాను. సుప్రియ మాటలకి నిరాశగా వెనుదిరిగారు గంగాధర్ దంపతులు. నీకేమైనా పిచ్చి పట్టిందంటే? ఎక్కడో 100కో 1,00,000కో అవకాశం ఉన్న పిల్లలు పుట్టారని బంగారం లాంటి మావయ్య కొడుకుని చేసుకోనంటావా? పాపం మా అన్నయ్య వదిన ఎంత ఆశగా వచ్చారో నువ్వన్న మాటలకి ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయారు. అమ్మా, నేను మేనరికం గురించి మాత్రమే అనలేదు. నిన్న శశికి జరిగింది చూసిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను చేసుకుపోయే సంబంధానికి అత్తగారు ఆడబడుచు ఉండకూడదు. ఇక మీదట నాకు అలాంటి సంబంధాలే చూడండి. అలా అయితే మామయ్య అత్తయ్య బయట వాళ్ళు కాదు కదే. ఆ సంబంధం చేసుకోవడానికి ఏం మాయరోగం నీకు? అమ్మా, అయిన వాళ్లే తడిగుడ్డలతో గొంతు కోస్తారు. ఇంకా ఈ మాటలన్నీ అనవసరం. నాకు ఆఫీస్కి టైం అవుతుంది. నాకు ఏ సంబంధాలు చూసినా సరే అత్తగారు ఆడపడుచు లేని సంబంధాలు మాత్రమే చూడండి. కనీసంలో కనీసం ఆడపడుచైనా లేకుండా ఒక్కడే కొడుకున్న సంబంధం కూడా చూడలేరా అంటూ వెళ్ళిపోయింది సుప్రియ. కాసేపటికి ఇంటికొచ్చిన భర్తతో జరిగిందంతా చెప్పి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందంటే దాని జాతకం ఎలా ఉందో ఏమో. ఒకసారి ఎవరైనా సిద్ధాంతికి చూపించి ఏదైనా పూజలో అభిషేకాలో హోమాలో చేయిస్తే బాగుంటుందేమో. ఏమీ అక్కర్లేదే. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు. దానికంటూ ఒకడు ఈ పాటికే ఎక్కడో పుట్టే ఉంటాడు. కాలం కలిసొచ్చే వరకు ఎదురు చూడడమే మన పని. అలా అని మనవంతు ప్రయత్నం మనం చెయ్యకపోతే ఎలా చెప్పండి?
తెలిసిన పెళ్లిళ్ళ పేరయ్యలకు చెప్పి చూడండి, ఏదైనా మంచి సంబంధం ఉంటే చూస్తారు అంది. రోజులు గడుస్తున్నా సుప్రియకు తగిన సంబంధం ఏదీ కుదరలేదు. ఒకరోజు ఆఫీస్లో, హాయ్ సుప్రియ, మీతో కొంచెం మాట్లాడాలి అని పలకరించాడు తనతో పాటు వర్క్ చేసే కొలీగ్. చెప్పండి. ఇక్కడ కాదు, కొంచెం పర్సనల్, అలా క్యాంటీన్లో మాట్లాడుకుందాం. సరే పదండి. సుప్రియ, మనం ఇద్దరం ఒకే కంపెనీలో ఒకేలాంటి జాబ్స్ చేస్తున్నాం. మనం ఇద్దరం పెళ్లి చేసుకుంటే మన ఫ్యూచర్ బాగుంటుందని నా ఒపీనియన్. ఏమంటారు? మీకు అమ్మున్నారా? ఉన్నారు. సిస్టర్స్ ఉన్నారు. ఒక అక్క, ఒక చెల్లి. ఆ అక్కకి పెళ్ళైపోయింది, చెల్లి ఇంకా చదువుకుంటుంది. సారీ మిస్టర్, నేను అత్తగారు ఆడపడుచు ఉన్న సంబంధం చేసుకోను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే సుప్రియ వైపు అలా చూస్తూ ఉండిపోయాడు అతడు. సుప్రియ నిర్ణయం ఆ నోట ఆఫీసులో అందరికీ తెలిసింది. కొంతమంది పెళ్ళైన ఆడవాళ్ళు ధైర్యంగా మంచి నిర్ణయం తీసుకుంది అనుకున్నారు. కొంతమంది మగవారు పిచ్చి పిచ్చి కండిషన్స్తో వచ్చిన మంచి మంచి సంబంధాలన్నింటినీ కాలదన్నుకుంటుంది అనుకున్నారు. ఒకరోజు సుప్రియతో వర్క్ చేస్తున్న రాధ తన భర్త కొలీగ్ సుధాకర్ గురించి చెప్పింది. సుధాకర్ అనాథని, అనాథాశ్రమంలో పెరిగాడని, తన భర్తతో పాటే వర్క్ చేస్తున్నాడని, మంచివాడని, నీకు సరైన జోడి అని చెప్పడంతో సుప్రియ ఒప్పుకోవడంతో సుప్రియ సుధాకర్లు ఆ రోజు సాయంత్రం రెస్టారెంట్లో కలిసేందుకు ఏర్పాటు చేసింది రాధ. సుధాకర్ తెల్లగా, పొడవుగా, మంచి శరీర సౌష్ఠవంతో అందంగానే ఉన్నాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఒకరికొకరు నచ్చడంతో సుప్రియ పెద్దవాళ్ళు ఒప్పుకోవడంతో సుప్రియ సుధాకర్ల పెళ్లి బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. పెళ్ళైన కొద్ది నెలలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ ఒకరికొకరు సహాయంగా ఉంటూ చిన్న చిన్న అల్లర్లు, అలకలు, సరదాలు, సరసాలతో సంసారం సంతోషంగా సాగింది. ఇంతలో సుప్రియ గర్భవతి కావడంతో జాబ్కు రిజైన్ చేసింది. సుప్రియ పుట్టింటి వారు కూతుర్ని పుట్టింటికి తీసుకొచ్చి ఘనంగా సీమంతం జరిపించారు. కొద్ది రోజుల్లోనే సుప్రియ 12 మగబిడ్డకి జన్మనిచ్చింది. బాబుని చూసుకోవడం కోసం సుప్రియ జాబ్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండేది. భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక్కతే ఇంట్లో ఉన్న సుప్రియ బాబుని చూసుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుండు, నేను హ్యాపీగా జాబ్కి వెళ్ళేదాన్ని అనుకునేది. అలాగని బేబీ కేర్ సెంటర్లో బాబుని వదిలిపెట్టి వెళ్ళడం తనకు అస్సలు ఇష్టం లేదు. అలా 1 సంవత్సరం గడిచింది. బాబు మొదటి పుట్టినరోజు ఫంక్షన్ను స్నేహితులు, బంధువులతో ఆర్భాటంగా హడావిడిగా జరుపుకున్నారు. ఇంతలో సుప్రియ మళ్ళీ గర్భవతి కావడంతో పుట్టింటికి వచ్చేసింది. ఆ సమయంలో సుధాకర్ జీవితంలో జరిగిన ఒక అనుకోని సంఘటనను సుప్రియ కలలో కూడా ఊహించలేదు. ఒకరోజు సుధాకర్ ఆఫీస్కు పని మీద వచ్చిన రఘుపతిరావు అచ్చుగుద్దినట్టు తనలాగే ఉన్న సుధాకర్ను చూసి ఆశ్చర్యపోయాడు. తీగలాగితే డొంక కదిలినట్టు సుధాకర్ అనాథని తెలుసుకొని తను పెరిగిన ఆశ్రమంలో రికార్డులు తిరగేస్తే తెలిసింది సుధాకర్ తన కొడుకేనని. సుధాకర్ 4 సంవత్సరాల వయసున్నప్పుడు రాజమండ్రి పుష్కరాల్లో తప్పిపోయాడు. ఆ తప్పిపోయిన సుధాకర్ని కృష్ణయ్య, కాంతమ్మ అనే పిల్లలు లేని దంపతులు వారితో పాటు వైజాగ్ తీసుకెళ్లి పెంచుకున్నారు. అంతలో కృష్ణయ్య కొంతకాలానికి మరణించడంతో పిల్లాన్ని పెంచలేక కాంతమ్మ అనాథాశ్రమంలో చేర్పించింది. అలా అంతవరకు అనాథల తల్లిదండ్రుల తోడబుట్టిన వాళ్ల ప్రేమకు నోచుకొని సుధాకర్ తనని కన్న తల్లి తండ్రి తనకు దొరకడం, తనకు ఓ చెల్లెలు కూడా ఉండటంతో అతని ఆనందానికి అవధులు లేవు. తన అమ్మ, నాన్న, చెల్లెల్ని తన ఇంటికే తెచ్చిపెట్టుకున్నాడు సుధాకర్. విషయం తెలిసిన సుప్రియ గొంతులో పచ్చి వెలకాయ పడినట్టయింది. సుధాకర్కు ఫోన్ చేసి, నువ్వు అనాథవనేగా నేను నిన్ను పెళ్లి చేసుకున్నది, ఇప్పుడు మీ అమ్మ, నాన్న, చెల్లెలు అని వాళ్ళందరినీ తెచ్చి మన ఇంట్లో ఎందుకు పెట్టావు? సుప్రియ, నా కుటుంబం నాతోనేగా ఉండాలి. ఇన్నాళ్ళు నా కుటుంబానికి వాళ్ళ ప్రేమకి దూరంగా అనాథగా పెరిగాను. ఆ దేవుడి దయ వల్ల చిత్రంగా మళ్ళీ ఇన్నాళ్లకు వాళ్ళని కలిశాను. ఇక నేను వాళ్ళని దూరం చేసుకోలేను సుప్రియ. అయినా ఇక్కడికొచ్చి వాళ్ళని చూస్తేగా వాళ్ళు ఎలాంటి వారో నీకు తెలిసేది. ఎవరికో ఏదో జరిగిందని అందరూ అలాగే ఉంటారనుకుని ఏదేదో ఊహించుకోవడం నీ పిచ్చితనం సుప్రియ. ఒక చేతి వేళ్లే ఒకలా ఉండవు, అలాంటిది అందరూ ఒకేలా ఉంటారని ఎందుకు ఊహించుకుంటావు? అయినా ఇప్పుడు నువ్వు ఇవన్నీ ఆలోచించొద్దు.
ప్రశాంతంగా మన రెండో బిడ్డకు జన్మనివ్వు అంటూ ఫోన్ పెట్టేశాడు సుధాకర్. సుప్రియ ఇక తను అత్తారింటికి వెళ్ళనని, సుధాకర్కి విడాకులు ఇస్తానని గొడవ చేసింది. సుప్రియ అమ్మా నాన్నలు, బంధువులు చెప్పడంతో ఊరుకుంది. కొంతకాలానికి సుప్రియకు డెలివరీ అయ్యి ఈసారి అపరించి బొమ్మ లాంటి పాప పుట్టింది. ఇరు కుటుంబాలు చాలా ఆనందించారు. సుప్రియ అత్తగారైతే, నా కోడలికి నా అనవాయే వచ్చింది, ముందు బాబు తర్వాత పాప అని మురిసిపోయింది. సుప్రియ హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు వాళ్ళ అత్తగారే దగ్గరుండి వాళ్ళ అమ్మలాగా చూసుకుంది. ఆ వారం రోజులు హాస్పిటల్లో అత్తగారితో గడిపిన సుప్రియకు కాస్త భయం తగ్గి ఊపిరి పీల్చుకుంది. కొద్ది రోజులకు పాపను ఎత్తుకుని సుప్రియ అత్తారింటికి వెళ్లే రోజు రానే వచ్చింది. తల్లి పద్మ సుప్రియతో, మీ అత్తగారు, మామగారు, ఆడపడుచు అందరూ చాలా మంచివాళ్లే. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుని బంగారం లాంటి కాపురాన్ని పాడు చేసుకోకు, జాగ్రత్త అని చెప్పింది. బిడ్డతో వచ్చిన సుప్రియకు అత్తగారింట్లో ఘన స్వాగతం లభించింది. సుప్రియ ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తగారు పిల్లలిద్దరినీ ఎత్తుకొని, నా బిడ్డని నేను చిన్నతనంలోనే దూరం చేసుకున్నాను. వాడి విషయంలో నా ముద్దు ముచ్చట ఎలాగూ తీరలేదు. కనీసం వాడి పిల్లలనైనా నా చేతులతో పెంచుకుంటాను అని మురిసిపోయింది. అన్నట్టుగానే ఇంటి పని, వంట పనితో పాటు పిల్లలిద్దరి పనులు కూడా సుప్రియ అత్తగారే చూసుకునేది. ఆ వయసులో కూడా ఆవిడ చలాకీగా నవ్వుతూ ఉండేది. చూడమ్మా, నువ్వు మీ అమ్మతో ఎలా ఉంటావో నాతోనూ అలాగే ఉండు అంది సుప్రియ అత్తగారు. ఇక ఆడపడుచైతే కొంచెం అటు ఇటుగా సుప్రియ వయసే ఉంటుంది. తను జాబ్ చేస్తుంది. ఇంట్లో ఉన్నంతసేపు వదినా వదినా అంటూ సుప్రియ వెనకాలే జోకులు వేసుకుంటూ తిరుగుతుంది. పని మొత్తం అత్తగారు చూసుకోవడంతో ఇంట్లో బోరుగా అనిపించి మళ్ళీ జాబ్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది సుప్రియ. అలా పిల్లల్ని అత్తామామలకి అప్పగించి సుప్రియ, సుధాకర్లు హ్యాపీగా జాబ్ చేసుకుంటూ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. అలా సుప్రియ అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. అంతేగా మరి, దేవుడు ఆడే వింత ఆటలో పావులమేగా అందరం. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.